హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ ఎడ్యుటెక్. స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు. తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి మంచి అవకాశం మన ఛానల్ ద్వారా లభిస్తుంది. ఫ్రెండ్స్, మీరు గనక మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ మీద ట్యాప్ చేయండి. తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనము షుడ్ హ్యావ్ ప్లస్ V3, must have plus V3, might have plus V3 వీటిని ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. షుడ్ హ్యావ్ ప్లస్ V3 అంటే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్. అలాగే మస్ట్ హ్యావ్, మైట్ హ్యావ్ తోటి వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ని ఉపయోగించినప్పుడు మరి ఎలాంటి మీనింగ్ వస్తాయి అనేది ఈ వీడియోలో మనం క్లుప్తంగా నేర్చుకుందాం. స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు. నీవు ఆ పని చేసి ఉండాల్సింది, మీరు వారిని ప్రోత్సహించి ఉండాల్సింది, అతను ముందుగా ఇంటికి వెళ్ళి ఉండాల్సింది. సో ఈ మూడు వాక్యాలను చూస్తే మనకి ఏమర్థం అవుతుందంటే, నీవు ఒక పని చేయాల్సి ఉంది కానీ చేయలేదు. ఆ పని నువ్వు చేసి ఉండాల్సింది. ఆ పని నువ్వు చేసినట్లయితే నీకు మంచి రిజల్ట్ వచ్చేది. ఓకే, కానీ నువ్వు చేయలేదు కాబట్టి ఇలా జరిగింది అని రియలైజ్ అయ్యి, ఆ మిస్టేక్ని రియలైజ్ అయ్యి చెప్పేటప్పుడు నీవు ఆ పని చేసి ఉండాల్సింది అని చెప్తూ ఉంటాం. ఓకే, అలాగే ఆమె నిన్ను ప్రేమించి ఉండకపోవచ్చు. ఓకే, ప్రేమించవచ్చు, ప్రేమించి ఉండకపోవచ్చు అంటే ఇక్కడ పాసిబిలిటీ అనమాట. ఆమె నిన్ను ప్రేమించి ఉండాల్సింది కాదు. ఆమె నిన్ను ప్రేమించింది కాబట్టి ఇలాంటి కాన్సిక్వెన్సెస్ అంటే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది. కాబట్టి ఆమె నిన్ను ప్రేమించి ఉండాల్సింది కాదు అంటే ఆమె చేసిన పని తప్పు అయ్యింది అని చెప్తూ ఉన్నాం. సో ఇలాంటి సెంటెన్సెస్ని మనము ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు ముందుగా చెప్పినట్లే షుడ్ హ్యావ్ ఆర్ మస్ట్ హ్యావ్, మైట్ హ్యావ్ ప్లస్ V3ని ఉపయోగిస్తూ చెప్తాం. లెట్ us see ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అండ్ ట్రాన్స్లేషన్. మీరు వారిని ప్రోత్సహించి ఉండాల్సింది అంటే వాళ్ళు దేంట్లోనో రేస్లో పార్టిసిపేట్ చేశారు, వాళ్ళు ఓడిపోయారు అనమాట. ఎందుకు వాళ్ళని ఓడిపోయారంటే మీరు ప్రోత్సహించలేదు కాబట్టి వారు ఓడిపోయారు. మీరు వారిని ప్రోత్సహించి ఉండాల్సింది. యు మస్ట్ హ్యావ్ ఎంకరేజ్డ్ దెమ్. యు మస్ట్ హ్యావ్ ఎంకరేజ్డ్ దెమ్. అతను ముందుగా ఇంటికి వెళ్ళి ఉండాల్సింది. అతను ముందుగా ఇంటికి వెళ్ళి ఉండాల్సింది అంటే అతను ఇంటికి వెళ్లకుండా ఆలస్యం చేయడం వలన ఇంటి దగ్గర ఏదో జరిగింది కాబట్టి అది జరగకుండా ఉండేది. అతను ముందుగా ఇంటికి వెళ్తే, అందుకని అతను ముందుగా ఇంటికి వెళ్ళి ఉండాల్సింది. హీ మస్ట్ హ్యావ్ గాన్ హోమ్ ఎర్లీ. హీ మస్ట్ హ్యావ్ గాన్ హోమ్ ఎర్లీ. మీరు ఆ విషయం ముందే నాకు చెప్పి ఉండాల్సింది. యు మస్ట్ హ్యావ్ టోల్డ్ మీ దట్ థింగ్ బిఫోర్ హ్యాండ్. బిఫోర్ హ్యాండ్ అంటే ముందుగా చెప్పడం. ఓకే, యు మస్ట్ హ్యావ్ టోల్డ్ మీ దట్ థింగ్ బిఫోర్ హ్యాండ్. ఆ విషయం మీరు నాకు ముందే చెప్పి ఉండాల్సింది. మీరు దీని గురించి మాట్లాడి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ స్పోకెన్ అబౌట్ దిస్. యూ షుడ్ హ్యావ్ స్పోకెన్ అబౌట్ దిస్. మీరు దీని గురించి మాట్లాడి ఉండాల్సింది కానీ మీరు మాట్లాడలేదు కాబట్టి ఇలా జరిగింది అనేసి. ఓకే, నెక్స్ట్ వన్. నేను ముందుగానే పని పూర్తి చేసి ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ ఎర్లీ. ఐ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ ఎర్లీ. నేను ముందుగా నా పని పూర్తి చేసి ఉండాల్సింది. వారు తదుపరి తరగతికి ప్రమోట్ అయి ఉండాల్సింది కానీ కాలేదన్నమాట. వారు తదుపరి తరగతికి ప్రమోట్ అయ్యి ఉండాల్సింది. దే షుడ్ హ్యావ్ ప్రమోటెడ్ టు ద నెక్స్ట్ క్లాస్. దే షుడ్ హ్యావ్ ప్రమోటెడ్ టు ద నెక్స్ట్ క్లాస్. మీరు వారిని గుడ్డిగా విశ్వసించకుండా ఉండాల్సింది. మీరు వారిని గుడ్డిగా విశ్వసించకుండా అంటే గుడ్డిగా నమ్మకుండా ఉండాల్సింది. యూ షుడెంట్ హ్యావ్ ట్రస్టెడ్ దెమ్ బ్లైండ్లీ. యూ షుడెంట్ లేదా యూ షుడ్ నాట్ హ్యావ్ ట్రస్టెడ్ దెమ్ బ్లైండ్లీ. గుడ్డిగా వారిని నమ్మకుండా ఉండాల్సింది లేదా విశ్వసించకుండా ఉండాల్సింది. అతను అక్కడికి వెళ్లకుండా ఉండాల్సింది. He should not have gone there. He should not have gone there. Or he should not ని మనం షార్ట్కట్లో చెప్తే
హీ షుడెంట్ హ్యావ్ గాన్ దేర్. అతను అక్కడికి వెళ్లకుండా ఉండాల్సింది. మీరు ఆమెను అనుమతించకుండా ఉండాల్సింది. యూ షుడ్ నాట్ హ్యావ్ పర్మిటెడ్ హర్. యూ షుడెంట్ హ్యావ్ పర్మిటెడ్ హర్. మీరు దీని గురించి మాట్లాడకుండా ఉండాల్సింది. యూ షుడ్ నాట్ హ్యావ్ స్పోకెన్ అబౌట్ దిస్. యూ షుడ్ నాట్ హ్యావ్ స్పోకెన్ అబౌట్ దిస్. మీరు మాట్లాడగరు కాబట్టి ఇట్లా జరిగింది. మీరు మాట్లాడకుండా ఉండాల్సింది. యూ షుడ్ నాట్ హ్యావ్ స్పోకెన్ అబౌట్ దిస్. నేను ముందుగానే పని పూర్తి చేయకుండా ఉండాల్సింది. ఐ షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ ఎర్లీ. ఐ షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ ఎర్లీ. నేను ముందుగానే పని పూర్తి చేయకుండా ఉండాల్సింది. వారు తదుపరి తరగతికి పదోన్నతి పొందకుండా ఉండాల్సింది. అంటే వారు తదుపరి తరగతికి ప్రమోట్ అవ్వకుండా ఉండాల్సింది. దే షుడ్ నాట్ హ్యావ్ ప్రమోటెడ్ టు ద నెక్స్ట్ క్లాస్. దే షుడ్ నాట్ హ్యావ్ ప్రమోటెడ్ టు ద నెక్స్ట్ క్లాస్. అతను వారిని చూసి ఉండవచ్చు కానీ వారు అతన్ని చూడకపోవచ్చు. ఇక్కడ మైట్ హ్యావ్ ఆర్ నెగిటివ్లు అయితే మైట్ నాట్ హ్యావ్ ప్లస్ V3 ఉపయోగిస్తూ చెప్పాలి. అతను వారిని చూసి ఉండవచ్చు కానీ వారు అతన్ని చూసి ఉండకపోవచ్చు లేదా చూడకపోవచ్చు. హీ మైట్ హ్యావ్ సీన్ దెమ్ బట్ దే మైట్ నాట్ హ్యావ్ సీన్ హిమ్. హీ మైట్ హ్యావ్ సీన్ దెమ్ అంటే అతను వారిని చూసి ఉండొచ్చు బట్ కానీ దే మైట్ నాట్ హ్యావ్ సీన్ హిమ్ వారు అతన్ని చూసి ఉండకపోవచ్చు లేదా చూడకపోవచ్చు. సింపుల్గా ఆమె ఇంటి నుండి ఇప్పుడే కార్యాలయానికి వెళ్ళి ఉండవచ్చు. షీ మైట్ హ్యావ్ గాన్ టు ద ఆఫీస్ బై నౌ ఫ్రమ్ హోమ్. షీ మైట్ హ్యావ్ గాన్ హోమ్ టు ద ఆఫీస్ బై నౌ ఫ్రమ్ హోమ్ అంటే ఇప్పటికీ ఆమె ఆఫీస్కి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఈ పాటికి అండ్ ఈ సమయానికి అంటాను చూడండి అలాంటిది. సో ఈ సమయానికి ఆమె ఇంటి నుండి ఆఫీస్కి వెళ్ళి ఉండొచ్చు. నేను ఇక్కడ లేనప్పుడు మీరు ఇక్కడకు వచ్చి ఉండవచ్చు. నేను ఇక్కడ లేనప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. యూ మైట్ హ్యావ్ కమ్ హియర్ వెన్ ఐ వాజ్ నాట్ హియర్ లేదా వెన్ ఐ వాజ్ నాట్ హియర్ యూ మైట్ హ్యావ్ కమ్ హియర్. నేను ఇక్కడ లేనప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఉండవచ్చు. మీరు ఆమెను ప్రేమించి ఉండవచ్చు కానీ ఆమె నిన్ను ప్రేమించి ఉండకపోవచ్చు. మీరు ఆమెను ప్రేమించి ఉండవచ్చు కానీ ఆమె నిన్ను ప్రేమించి ఉండకపోవచ్చు. దిస్ ఇస్ జస్ట్ క్వైట్ గెస్. యూ మైట్ హ్యావ్ లవ్డ్ హర్ బట్ షీ మైట్ నాట్ హ్యావ్ లవ్డ్ యూ. యూ మైట్ హ్యావ్ లవ్డ్ హర్ బట్ షీ మైట్ నాట్ హ్యావ్ లవ్డ్ యూ. Thank you friends. Thank you for watching. If you like this video, please like and share with your friends. ఈ టాపిక్ పైన మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరలా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. Until then, keep watching. Thank you. Bye bye.